అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తీసుకొని వచ్చిన డిజిటల్ విప్లవమే ఈ కార్యక్రమం. ఇంతకీ ఈ కార్యక్రమం పేరేంటి? ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ను ఉపయోగించి పౌర సేవలు ఎలా పొందాలి? వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమిటి? ఇలా పూర్తి విషయాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ కార్యక్రమం పేరు ఇంటింటికి మన మిత్ర. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 15 నుండి ప్రారంభిస్తున్నారు. మన మిత్ర ద్వారా వాట్సాప్ నుండే ప్రభుత్వ సేవలను పొందవచ్చు. మన మిత్ర ఫోన్ నెంబర్ ఏంటంటే 9552300009. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే సేవలు పొందేలా చేయడం. డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి వేగవంతమైన పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రాలు అందజేయడం, వీడియో సందేశాల్ని చూపడం జరుగుతుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే పౌర సేవల విషయానికి వస్తే టీటీడీ దేవాలయ సేవలు, అన్నా క్యాంటీన్ సేవలు, మైన్స్ మరియు భౌగోళిక సేవలు, విద్య సేవలు, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ ఆర్టీసీ సేవలు, విద్యుత్ బిల్లు చెల్లింపు ఫిర్యాదు సేవలు, పురపాలక సేవలు, రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ సేవలు ఇలా మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం 250కి పైగా సేవలుండగా జూన్ నాటికి వాటిని 500కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తదుపరి దశలో 1000కి పైగా సేవలు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. చదువు రాని వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు సింపుల్గా వాయిస్ మెసేజ్ పంపితే చాలు, మన మిత్ర ఏఐ ఆధారిత చాట్బాట్ వాళ్ళకి సహాయం చేస్తుంది. అంతిమంగా చెప్పాల్సింది ఒకటే, మీ మొబైల్ ఫోన్లో మన మిత్ర పేరిట 9552300009 నెంబర్ను సేవ్ చేసుకోండి. మీ ఆవశ్యకతల్ని, మీ అవసరాల్ని సులభంగా పొందండి. అలాగే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఎలా పొందాలి అనేది క్షుణ్ణంగా వివరించడం అయితే వీడియో ద్వారా చూపించడం జరిగింది. ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్లో కీప్యాడ్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కీప్యాడ్ని ఓపెన్ చేసిన తర్వాత 9552300009 అనే నెంబర్ను టైప్ చేసి క్రియేట్ న్యూ కాంటాక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ నెంబర్ను అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్కు మీరు మన మిత్ర అని పేరైతే ఇవ్వండి. ఇప్పుడు మనం మన మిత్ర అని పేరు ఇచ్చిన తర్వాత వాట్సాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ను ఓపెన్ చేసి మన మిత్ర అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. మన మిత్ర అని సెర్చ్ చేయగానే మీకు వాట్సాప్లో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మన మిత్రకి ఒక మెసేజ్ని అయితే పంపించాల్సి ఉంటుంది. మనం మన మిత్రకి అయితే హాయ్ అని మెసేజ్ని అయితే టైప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇలా మన మిత్రకు హాయ్ అని చెప్పి సెండ్ చేసిన తర్వాత ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం కింద సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనం అక్కడ సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు పౌర సేవలు అయితే ఇలా అయితే చూపిస్తుంది. మనకు ఏ సేవలు ఉన్నాయంటే టీటీడీ దేవాలయ సేవలు, అన్నా క్యాంటీన్ సేవలు, మైన్స్ మరియు భౌగోళిక సేవలు, విద్యా సేవలు, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, అలాగే ఏపీఎస్ ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, పురపాలక సేవలు, రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ సేవలు ఇలా అయితే మనకు చూపిస్తుంది. మనం ఇందులో ఏదో ఒక సేవనైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించిన సేవలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకోగానే మనకు బస్ టికెట్ బుకింగ్ అలాగే బస్ టికెట్ రద్దు అనే ఆప్షన్లు అయితే చూపిస్తుంది. మనం బస్ టికెట్ బుకింగ్ కొరకు ఓపెన్ చేసాం కాబట్టి బస్ టికెట్ బుకింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం నిర్ధారించాల్సి ఉంటుంది. నిర్ధారించిన తర్వాత మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడే బుక్ చేసుకోండి అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇలా అయితే చూపిస్తుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అని అయితే అడుగుతుంది. మనం
నేనైతే ఇక్కడ కర్నూలు టు తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కర్నూలు టు తిరుపతి సెలెక్ట్ చేసుకోగానే మనకు ఆ ప్రదేశం యొక్క తేదీని, అంటే ఆ ప్రదేశంకి ఏ తేదీ వెళ్తున్నాము అనే ఆప్షన్ కూడా అడుగుతుంది. ఇక్కడ మనం ప్రదేశానికి సంబంధించిన తేదీని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆ బుకింగ్కి సంబంధించిన ఆ బస్సు యొక్క మనం ఏ రకమైన బస్సును బుక్ చేసుకుంటున్నాము, మనకి ఏ బస్సులు అందుబాటులో ఉన్నాయి అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ బస్సు రకాల విషయానికి వస్తే మనకు ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ, ఆల్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనం ఇందులో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు బస్సు యొక్క అందుబాటులో ఉన్న బస్సుల యొక్క డీటెయిల్స్ అయితే ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఆ బస్సు యొక్క ఛార్జ్ ఎంత, ఆ బస్సు యొక్క టైమింగ్స్ ఏ టైంలో ఉన్నాయి అని చెప్పేసి మనకైతే ఇలా అయితే చూపిస్తుంది. మనకు ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం బస్సు ఎక్కడానికి మనం స్టార్టింగ్ పాయింట్, అంటే మనం కర్నూలు బుక్ చేసుకున్నాం కాబట్టి కర్నూలు నుంచి ఏ పాయింట్లో ఎక్కుతున్నాము అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. తర్వాత ఎక్కడ దిగాలని ఆప్షన్ చూపిస్తుంది. మనం ఇక్కడ కర్నూలులో వచ్చేసి ఇక్కడ 4-5 ఆప్షన్లు అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం కర్నూలులో ఇక్కడ నుంచి ఎక్కుతామని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికి అనేది తిరుపతికి సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మనకు ఏ సీట్లు ఖాళీగా ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకున్న బస్సు యొక్క దానికి సంబంధించి ఏ సీట్లు ఖాళీగా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకు ఇందులో ఏ సీట్ అయితే కావాలో ఆ సీట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డిజిటల్ పేమెంట్కి అయితే రావడం జరుగుతుంది. మనం డిజిటల్ పేమెంట్ ద్వారా మనం ఈ సర్వీస్ని అయితే పొందగలుగుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.